ఎదుటివాడు మంచివాడా చెడ్డవాడా అని ఏలెత్తి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎందుకంటే ఎవరి జీవితం వాళ్ళది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయి. అంతేకాని ఎదుటివాడి క్యారెక్టర్ కోసం మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. వేసుకున్న చెప్పులు నిన్న ప్రేమించు. కనీసం 3 నెలలైనా నీ పాదాలని కాపాడుతుంది, నిన్ను నడిపిస్తుంది. మనుషుల్ని మాత్రం నమ్మక, నిండా ముంచేస్తారు. ఈ రోజుల్లో లోకం మనుషులు ఎలా ఉన్నారంటే, ఎవరికైనా నా అవసరం ఉందనుకోండి, వాళ్ళ దృష్టిలో నేను చాలా మంచివాడిని. అదే నా అవసరం తీరేక ఇదే మనిషిని వాళ్ళ దృష్టిలో చెడ్డవాడిగా మారిపోతున్నాను. నిజమే కదా? నేను చెప్పేది నా గురించి కాదు, నాలాంటి వారి గురించి. జీవితంలో నువ్వు ఏమి సంపాదించేవని ఎవరైనా అడిగితే, ₹1,00,00,000 సంపాదించాను, పెద్ద బిల్డింగ్ కొన్నాను, 2 కార్లు కొన్నాను అనేవాడి కన్నాను, అమ్మా నాన్నకి కన్నీరు కార్చకుండా చూసుకుంటున్నాను అనేవాడే కోటీశ్వరుడితో సమానం. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకి విలువలు కట్టలేము, కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. నిజమైన ప్రేమలో కోపాలు ఎక్కువ, తాపాలు ఎక్కువ, షరతులు ఎక్కువే. వాటిని అర్థం చేసుకున్న వారికన్నా తట్టుకోలేక విడిపోయిన వారు ఎక్కువ. మనసు చెడుతో నిండిపోయినప్పుడు, అది ఎవరికైనా కావచ్చు, మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవాడు శత్రువులా కనిపిస్తాడు, అదే చెడు చెప్పేవాడు మిత్రుడిలా కనిపిస్తాడు. ఎంతమందికి అవును అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మన చుట్టూ చాలా బంధాలు ఉంటాయి. చాలా ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మనల్ని ఏడిపించడానికి, మనల్ని బాధ పెట్టడానికి చాలా బంధాలు ఉంటాయి. కానీ మన వల్ల బాధపడిన మన మంచి కోరే బంధం ఏదైనా ఉంది అంటే అది అమ్మ బంధం మాత్రమే. ఎవరినైనా ఉపకారం చెయ్యాలి అనుకుంటే అది తల్లిని చెయ్యండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలి అంటే అది తండ్రికి ఇవ్వండి. ఎందుకు అంటే ఈరోజు మనం ఈ పరిస్థితిలో, ఈరోజు ఈ లోకంలో ఉన్నాము అంటే అది తల్లిదండ్రి మాత్రమే కారణం. తల్లిదండ్రి లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండం. అది బ్యాడ్ కావచ్చు, గుడ్ కావచ్చు. ఈ రోజులో లోకంలో ఉన్నామంటే తల్లిదండ్రులే కదా. అందుకే మనం ఏదైనా ఉపకారం చెయ్యాలన్నా, మర్యాద ఇవ్వాలన్నా అది తల్లిదండ్రికే ముందు ఇవ్వండి. తల్లిదండ్రికి మించి ఏమీ లేదు. భార్య విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే, భార్య ఉన్నంత వరకు మనకి తెలియదు. భార్య విలువ మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, భార్య మనకి నువ్వు వద్దు అని మనకి వదిలేసి వెళ్ళిపోయిన రోజే భార్య విలువ మనకు అర్థమవుతుంది. నిజమే కదా?